పోలీసులు మోహన్ బాబును, మంచు మనోజ్రావు, మంచు విష్ణును అరెస్ట్ చేస్తారనుకుంటే ఎవరు ఊహించినటువంటి విధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అసలు అల్లు అర్జున్ని ఇప్పుడు హుటాహుటిన ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ కేసులో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? జైలుకి వెళ్తే ఎన్ని రోజుల వరకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని రకాలైనటువంటి వివాదాల్లో చుట్టుకుంది. అయితే ముందుగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఫ్యాన్స్లో, అందులో ఒక మహిళ తన పిల్లవాడు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరగటం, మోహన్ బాబు కుమారుడు మంచు మనోజు మోహన్ బాబు కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఆ తర్వాత మోహన్ బాబు TV9 రిపోర్టర్ని, ఆ యొక్క ఛానల్ రిపోర్టర్ని తను తీసుకెళ్ళినటువంటి మైకుతోనే కొట్టడం, ఆ తర్వాత మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అవటం, ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా వివాదాలుగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదేమంతా సీరియస్ కేసా అంటే కాదు. అయితే జగన్మోహన్ రెడ్డికి దీంతో లింక్ ఏంటి అంటే, జగన్ అనేటువంటి దుర్మార్గుడు ప్రతిదాన్ని రాజకీయంగానే చూస్తాడు. ప్రతిదాని నుంచి ఏదో ఒక విధంగా మైలేజ్ కావాలి అనుకుంటాడు. అయితే అసలు ఆ రోజు థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో కూడా ఆ రోజు కుట్ర కోణం ఉందనిపించలేదు, తొక్కిసలాటే అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కావాలని వైసీపీ కార్యకర్తలతో కూడా ఈ రకంగా ఆ మహిళ మరణానికి కూడా కారణమై ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఏదైతే అల్లు అర్జున్ నంద్యాలకి తన స్నేహితుడి కోసం వెళ్ళటం జరిగిందో అది మెగా అభిమానులకి అల్లు అర్జున్కి కొంత గ్యాప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో మంచి విజయాలు అందుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని అభిమానుల్ని తన వైపు తిప్పుకోవడం కోసం అల్లు అర్జున్ చుట్టూ వివాదం రేపితే, ఈ గొడవను మరింత పెద్దది చేస్తే, లేదా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఈ కోపం అంతా కూడా ఇటు రాజకీయ పక్షాల మీద మళ్ళీ అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోని వారి అభిమానులంతా కూడా ఇక వైఎస్ఆర్సీపీకి ఉంటారనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ తొక్కిసలాటకి కారణం. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలుగా కొంతమంది ఆ రోజు థియేటర్ దగ్గర వైసీపీ జెండాలతో కూడా హడావడి చేయటం. అల్లు అర్జున్ ఏ రోజు కూడా తను వైసీపీలో జాయిన్ అవ్వలేదు, వైసీపీ కోసం అధికారికంగా కూడా ప్రచారం చేయలేదు. కేవలం తన స్నేహితుడి ఇంటికి, అది కూడా ప్రచార సమయం ముగిసిన తర్వాత వెళ్ళాడు. ఆ కేసు ఇటీవలే కొట్టివేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఎన్నికల సంఘం ఏదైతే కేసు నమోదు చేసిందో అల్లు అర్జున్ మీద, ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ పోలీసులు ఈ కేసు అల్లు అర్జున్ స్వయంగా తనకేమీ సంబంధం లేకపోయినప్పటికీ అభిమానుల తొక్కిసలాటలో మరణించింది నిజం, అది దురదృష్టకరమైనటువంటి ఘటన. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఆల్రెడీ ఆర్థిక సహాయం కూడా ప్రకటించడం జరిగింది. దానికి చాలా బాధ వ్యక్తం చేస్తూ మాట్లాడడం కూడా మనందరం చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు అనూహ్యంగా గత 4-5 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మంచు విష్ణుని, మనోజ్ని, అదేవిధంగా మోహన్ బాబుని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ఇటు మనోజు విష్ణు పోలీసుల ముందు హాజరయ్యారు. అయితే ఈ అల్లు అర్జున్ మీద ఏదైతే కేసు నమోదైందో, తన అభిమానుల మీద, థియేటర్ యాజమాన్యం మీద, వీళ్ళ మీద ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు విషయంలో అల్లు అర్జున్ స్వయంగా తన పాత్ర లేదు కాబట్టి థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యులు చేయడం, ఆ రకంగా ఏదన్నా జరుగుతుంది అని అనుకుంటే అనూహ్యంగా ఇప్పుడు ఏకంగా సినిమా హీరోని, ఇప్పుడు అనేక సార్లు మనం గతంలో కూడా చూసాము, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో కానివ్వండి, వేరే వేరే హీరోల సినిమాల విషయంలో కానివ్వండి, అభిమానులు తొక్కిసలాట సందర్భంగా కొంతమంది గాయాలు పాలవడం, కొంతమంది మరణించడం జరిగింది. అయితే ఏ కేసులో కూడా ఇంతవరకు ఏ హీరోని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే దీన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం కొంతమంది అప్పుడే మొదలు పెట్టేయటం వైసీపీ కార్యకర్తలు. దీని వెనక చంద్రబాబు గారి కుట్ర ఉందని, దీని వెనక రేవంత్ రెడ్డి కుట్ర ఉందని, దీని వెనక ఏకంగా పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారే మాట్లాడి ఈ కేసుని సీరియస్గా టేకప్ చేయమని చెప్పాడంటూ కూటమి ప్రభుత్వం మీద, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఇందులో వివాదాస్పదం అయ్యే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆల్రెడీ పోస్టులు పెట్టడం, అదేవిధంగా రకరకాలైనటువంటి పుకార్లు వ్యాప్తి చేయటం ప్రారంభించారు. ఇది కేవలం ఏదో న్యాయపరంగా జరుగుంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ గారు, నేను అనుకోవడం, ఈ కేసులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ తర్వాత ఇప్పుడు కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేస్తుంది, కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 సినిమాకి అత్యధిక
టికెట్ రేట్లు పెంచుకోవడం కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పారు. అసలు ఇటువంటి ఒక సినిమా విషయంలో వివాదం చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయదు, పవన్ కళ్యాణ్ గారు అసలే చేయరు. కానీ ఇప్పుడు దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకొని రాజకీయంగా దీన్ని మలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కానీ, ఇతర సినిమా అభిమానులు కానీ, రాజకీయ పార్టీ అభిమానులు కానీ దీన్ని రాజకీయ రంగు పొలమొద్దు, అల్లు అర్జున్ రిమాండ్ రిజెక్ట్ అవుతుందని, ఖచ్చితంగా కోర్టు నుంచి అతను జైలుకి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం కొంత అత్యుత్సాహంతోనే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. తనకి స్వయంగా ఏ పాత్ర లేదు, అభిమానులు ఎక్కువగా రావడం వల్ల అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో తన అభిమాని మరణిస్తే అల్లు అర్జున్ని ఇప్పుడు అరెస్ట్ చేయటం అమానవీయం.